Hi everyone, welcome to RS Academy. This is Sunil. MSET ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మీ ప్రిపరేషన్ ఇంకొంచెం బలపరుచుదామని మోటివేషనల్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను. హార్డ్ వర్క్ వర్సెస్ స్మార్ట్ వర్క్. సో మీరు స్మార్ట్గా ఎలా వర్క్ చేయాలి ఏంటి అన్న టిప్స్ నేను ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. సో హార్డ్ వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే మీరు స్టెప్ వేయలేరు. సో హార్డ్ వర్క్ మనకి ఏంటంటే మనం కష్టపడతాం కానీ రిజల్ట్లో అంత రాదు. స్మార్ట్ వర్క్ మనము కష్టపడకుండానే తెలివిగా ఏవి ముందు చేస్తే వెయిటేజ్ ప్రకారంగా ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు బెస్ట్గా ఉంటుంది అలా ఆలోచించి తీయడాన్ని స్మార్ట్ వర్క్. సో మీకు ఈ వీడియో సెషన్లో నేను ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, హార్డ్ వర్క్ని చేయకుండా ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి అండ్ కొన్ని మోటివేషన్ టిప్స్ ఈ వీడియోలో అందించబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ఐపీ ఎగ్జామ్ అయిపోయింది, ఎంసెట్ ఎలా స్టార్ట్ చేయాలో ఫస్ట్ మూమెంట్ ఉండట్లేదు చాలామంది. సో ఫస్ట్ మీరు స్టెప్ మొదలు పెట్టండి. సో మీరేంటంటే పర్టికులర్ చాలామంది స్టూడెంట్స్ ఫిజిక్స్ని చూసి ఫస్ట్ డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు. అసలు ఫిజిక్స్ని మర్చిపోండి, ఫిజిక్స్ని పక్కన పెట్టండి. సో ఫస్ట్ మీరు మ్యాథ్స్ని కెమిస్ట్రీని చూడండి. సో అవి చూసి వాటిల్లో మీకు కొన్ని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ని స్టార్ట్ చేయండి. సో మీకు ఫేవరెట్ టాపిక్స్ ఏమి లేవా? సో మొన్న మీరు ఐపీకి రాసిన క్వశ్చన్ పేపర్ని బయటకు తీయండి. సో ఆ టాపిక్స్ వైజ్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఐపీలో చదివిన విఎస్సిక్యూస్తో స్టార్ట్ చేయండి చాప్టర్ వైజ్గా. సో ఇంకా చెప్పాలంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి, 10 years ప్రీవియస్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ టుడే. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మీరు మొదలు పెట్టండి. సో ఫిజిక్స్ అన్నది మీరు మర్చిపోండి, ఫస్ట్ మ్యాథ్స్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి. అందులో కూడా ఈజీగా ఫోకస్ చేయండి. అండ్ మీకు ఒక విషయం చెప్తా వినండి, ఎంసెట్ చాలా సింపుల్ ఎగ్జామ్. ఏ కోణంలో సింపుల్ ఎగ్జామ్ అంటే దీంట్లో మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు, మనం క్వశ్చన్ పేపర్ మొత్తం అటెండ్ చేయొచ్చు. జేఈ మెయిన్స్లో నీట్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో సమ్ చేసేటప్పుడు ఇది కరెక్టో రాంగో మనం చేసి అనవసరంగా నెగిటివ్ మార్కింగ్ తెచ్చుకోవడం ఎందుకో అని ఒక డౌట్లో చేస్తూ ఉంటాం. మనకి ఎంసెట్లో అట్లాంటి ప్రాబ్లమే లేదు. ధైర్యంగా కాన్ఫిడెన్స్గా కంఫర్ట్గా ప్రతి సమ్ని మనం అటెండ్ చేయొచ్చు. సో 160కి 160 అటెండ్ చేసుకుని రావచ్చు మనం. సో అందులో మనకి 80 marks చాలా ఈజీగా వస్తాయి. మనకి అందులో ఫస్ట్ స్టెప్ కాన్ఫిడెన్స్తో మనం ఉంటేనే అది అవుతుంది. సో ఒక కాన్ఫిడెన్స్తో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దాంతో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మీరు కాన్ఫిడెంట్గా లేనంత వరకు ఎప్పుడు ఏం జరగదు. సో నేను ఐపీ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, అది గతం, అది ఇచ్చిపెట్టేసింది, అది అయిపోయిన చాప్టర్ ఇంకా. సో ఇప్పుడు మీకు ముందున్నది ఎంసెట్ని ఫోకస్ చేయండి. చాలామంది ఐపీలో మార్క్స్ సరిగ్గా రాని వాళ్ళకి కూడా ఎంసెట్లో 100 దాటిన వాళ్ళు ఉన్నారు. సో మీరు అలాగేం టెన్షన్ పడకండి. సో సప్లీ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీరు సప్లీ రాసిన తర్వాత పాస్ అయితే చాలు. ఎంసెట్లో మీకు మంచి ర్యాంక్ తెచ్చుకోండి. మీరు ఎంసెట్ని ఫోకస్ చేయండి. నేను డల్లర్నో లేదు నేను బిలో యావరేజ్నో ఆ థాట్ తీసేసేయండి. మీకు ఇక్కడ ఏమీ థియరీగా పెద్దవి రాయక్కర్లేదు. మీరు బ్లాంక్స్ లాగా, చూసింగ్స్ లాగా మ్యాటర్ని కన్వర్ట్ చేసుకోగలిగితే చాలు. నెగిటివ్ మార్కింగ్ లేని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు బెస్ట్గా స్కోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటి, కాన్ఫిడెన్స్ని పెట్టుకోండి. నెక్స్ట్ ప్లానింగ్ పెట్టుకోండి. వాటితో మ్యాథ్స్ని కెమిస్ట్రీలో ఉన్న ఈజీ టాపిక్స్ని సాల్వ్ చేయండి. సో టాపిక్స్ మాకు మూమెంట్ లేదంటే మేము ఆల్రెడీ సెట్స్ రిలీజ్ చేసాం, ఆ సెట్స్ ఆర్డర్గా వెళ్ళండి. సో అవి కూడా మీకు అంత కంఫర్ట్ని ఇవ్వకపోతే క్వశ్చన్ పేపర్స్ ఆర్డర్గా వెళ్ళండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, మీ ఐపీ క్వశ్చన్ పేపర్లో టాపిక్స్ని వెళ్ళండి. సో ఫస్ట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్లోంచి అడగడం జరుగుతుంది. సో ఆ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎలాగ బిట్స్ వస్తాయో తెలియదు కాబట్టి మీరు ఆర్యన్ సిరీస్ బుక్స్ కొనుక్కోండి. ఆల్రెడీ మీ దగ్గర కొంతమంది ఆదిత్య ఉంది, దీప్తి ఉంది అంటున్నారు, అవ్వనా పర్లేదు, కానీ ఇంతవరకు కొనలేదు అంటే మాత్రం ఆర్యన్ సిరీస్ బుక్స్ తీసుకోండి. అండ్ మన ఛానల్లోనే ఎంసెట్ ప్లేలిస్ట్ ఉంది, మీరు వెళ్ళి చూడండి. మీకు చాలా కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది, మీకు గైడెన్స్ వస్తుంది. అండ్ రవి సార్ చెప్పిన టైం టేబుల్ ఉంది, అండ్ రవి సార్ చెప్పిన చాలా టిప్స్ ఉన్నాయి, అవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. అవి చూడండి, మీకు కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది. ఇకపోతే రాని టాపిక్స్ ఏంటంటే ఎంసీక్యూస్ రూపంలో సాల్వ్ చేయండి. అండ్ అంతకీ రాకపోతే మన ఛానల్లో ఎంసెట్ సంబంధించిన చీట్ కోడ్స్ ఉన్నాయి. ఎంసెట్ చీట్ కోడ్ ప్లేలిస్ట్ ఉంది, లాస్ట్లో మీరు చూసుకోవచ్చు. 1 week ఒక 5 days ఆ టైంలో చూసుకోవచ్చు. మీరు ఫిజిక్స్కి పర్టికులర్గా అప్లై చేసుకోవచ్చు. మ్యాథ్స్ కెమిస్ట్రీకి మాత్రం మీరు నాలెడ్జ్తో వెళ్ళినా ఆ ఫిజిక్స్కి కొంచెం అలా హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ ఫిజిక్స్లో కూడా ఈజీ చాప్టర్స్ ఉన్నాయి, థియరీ వైజ్గానే క్వశ్చన్స్ అడిగేవి, అవి ఫోకస్ చేసుకోండి. సో మీరు ఓన్లీ ఏంటంటే ప్రశాంతంగా ఉండండి, కూల్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ఖచ్చితంగా
ఎటువంటి వెయిటేజ్ ఇది నెగిటివ్ మార్క్ లేని ఈ ఎంసెట్ని మీరు ఖచ్చితంగా సక్సెస్ చేయగలుగుతారు. సో వన్ థింగ్, మీరు రైట్ ఫ్రమ్ టుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ మీరు ఒక స్మార్ట్ బుక్ పెట్టుకోవాలి. డైలీ ఏమేమి చేస్తున్నారు, నిన్నటి వరకుతో ఈరోజు వరకు కంపారిజన్ చేయాలి, ఈరోజు వరకుతో రేపటి వరకు కంపారిజన్ చేయాలి, నిన్నటికన్నా ఈరోజు ఎక్కువ చెయ్యాలి, అదే మీ టార్గెట్. సో అలా చేస్తే చాలు, మీరు సక్సెస్ అయిపోతారు. సో ఖచ్చితంగా మీకు బెస్ట్ కాలేజ్లో రావాలి అంటే కనుక బిలో 10,000 ర్యాంక్ రావాలి. కాబట్టి మీరు ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ మా గైడెన్స్ ఖచ్చితంగా మీతో పాటు ఉంటుంది. సో కాన్ఫిడెంట్గా మీరు ఎంసెట్ ఎగ్జామ్ని ఫేస్ చేసేంతవరకు మా వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా చూసిన వాళ్ళు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఏపీ ఎంసెట్ సంబంధించి గవర్నమెంట్ పేపర్స్, మోడల్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది మన ఛానల్లో. దానికి సంబంధించిన లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది, వాచ్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.